హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హార్ట్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యూనివర్స్ని, డివైన్ని, ఏంజల్స్ని ప్రే చేయండి. సో మీ లైఫ్లో పాజిటివిటీ రావాలని, మీకు అంతా మంచి జరగాలని, మీరు కోరుకునే హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రావాలి అని ప్రే చేయండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. సో మీ పర్సన్ హార్ట్లో ఏముంది మీకోసం? పాజిటివ్ ఉందా? కొంతమంది బయటికి నెగిటివ్గా ఉంటూ లోపల పాజిటివ్గా ఉంటారు. కొంతమంది బయటికి పాజిటివ్గా ఉంటూ లోపల నెగిటివ్గా ఉంటారు. సో మీ పర్సన్, మీ పార్ట్నర్ హార్ట్ హిడెన్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి, సీక్రెట్స్ ఏంటి అనేది ఈ వీడియో టాపిక్ అండి. లేట్ చేయకుండా అయితే ఇంకా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. లైక్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అంతవరకు మాత్రమే చూడండి. మిగిలింది అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి మేబీ వేరే వాళ్ళకి, ఎందుకంటే ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి మీ సిచ్యువేషన్కి సింక్ అయింది తీసుకోండి. ఓకేనా? సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ యూనివర్స్ని, ఏంజల్స్ని ప్రే చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇంకొంతమందికి కూడా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. అండ్ మీ ఎనర్జీస్తో కూడా కనెక్ట్ అవ్వాలి, రీడింగ్ మీకు సంబంధించింది కూడా రావాలి అంటే కనుక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాలి అంటే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు మన రీడింగ్ వల్ల పాజిటివిటీ జరిగినా, మీ లైఫ్లో పాజిటివ్ జరిగినా, మీకు మీ పార్ట్నర్కి కాంటాక్ట్ వచ్చినా, రీయూనియన్ జరిగినా, సో ఇన్ఫార్మ్ చేయడం అయితే మర్చిపోకండి. సో దట్ ఇంకొంతమందికి మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. లైక్ అక్క, మాకు మా పార్ట్నర్ నుంచి కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, సో మేము రీయూనియన్ అయ్యాము. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు మీ పార్ట్నర్తో కలిసి హ్యాపీగా ఉంటే. సో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఫైనాలిటీ, పీస్, డివైన్ ఫెమినైన్, mistakes, wait a second, sorrow, shocking,
bluff, abandoned, spying, exhaustion, స్ట్రెస్. సో, మీ నుంచి దూరంగా ఉంటున్నందుకు ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అయితే పడుతున్నారు. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడట్లేదని కానీ, మీరు తనతో మాట్లాడట్లేదని కానీ, మీ ఇద్దరి మధ్య ఏదో ఒక రకంగా డిస్టర్బెన్సెస్ అయితే నడుస్తుందని కానీ, ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఉంది. ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. మేబీ మీరెప్పుడో మెసేజ్ చేస్తే ఆ పర్సన్ ఇంకెప్పుడో మాట్లాడడం కానీ, ఆ పర్సన్ ఎప్పుడో మెసేజ్ చేస్తే మీరెప్పుడో మాట్లాడడం కానీ, సో, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్, మిస్‌కమ్యూనికేషన్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇక్కడ మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. సో, ఫైనాలిటీ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ క్లారిఫై చేయండి. సో, ఇక్కడ మిమ్మల్ని వద్దు అనుకోని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకోని కానీ, మీరు అవసరం లేదు అని కానీ, మీకు కొంతమంది కోల్డ్‌గా మీ నుంచి దూరం వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ ఇంకొంతమంది చెప్పా పెట్టకుండా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇన్ఫార్మ్ కూడా చేయకుండా మీ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ అలాంటి పర్సన్ మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. మీ నుంచి దూరం అవ్వలేకపోతున్నారు. ఫిజికల్‌గా అయితే మీ నుంచి దూరం అయ్యారు. కానీ మెంటల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ మీకు దూరం అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా మీతో ఎమోషనల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు కాబట్టి, మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు. మీకు దగ్గర అవ్వాలి. మీకు క్లోజ్‌గా రావాలి. మీకు దగ్గర అవ్వాలి అని ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారనమాట. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మ్యాచ్ అయితే తీసుకోండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు అండ్ మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? లేకపోతే జెన్యూనా? ఫేకా? ఫర్దర్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా? ప్రెజెంట్ వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా లేదా? లేకపోతే మీతో ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది? అసలు మీ మ్యారేజ్ మీరనుకున్న పర్సన్‌తో జరుగుతుందా? లేకపోతే వేరే మ్యారేజ్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మీ జాబ్ కోసం కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీకు దేనికి సంబంధించిన పర్సనల్ రీడింగ్ కావాలి అండ్ రెమెడీస్ కావాలి అన్నా సరే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. పీస్, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ విషయంలో బ్యాలెన్స్ కావాలి అని కానీ, మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ రావాలి అండ్ మీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ కావాలి. మీ ఇద్దరి మధ్య ఒక ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అది శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు కొంతమంది అండ్ ఇంకొంతమంది డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడొచ్చు.
ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదో ఒక రకమైన యాక్షన్ అయితే ఈ పర్సన్ తప్పకుండా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బ్యాలెన్స్ కావాలి. హ్యాపీనెస్ కావాలి. మీతో ఈ రిలేషన్‌షిప్ విషయంలో బ్యాలెన్స్ కావాలి. మీరు లేకుండా వాళ్ళ మైండ్ మొత్తం ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూసారు కదా! వాళ్ళ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్ ఉంది. మీతో బ్యాలెన్స్ వస్తేనే, మీతో మాట్లాడితేనే, మీతో హార్మోనీ వస్తేనే ఇక్కడ వీళ్ళేంటంటే చాలా హ్యాపీగా ఉండగలరు. వాళ్ళు చేసే యాక్టివిటీస్‌లో కూడా ఆహ్, వాళ్ళు చేసే పనిలో కూడా మనశ్శాంతి అనేది, వాళ్ళ స్ట్రెస్ అనేది పోయేది మీతో మాట్లాడితేనే, మిమ్మల్ని చూస్తేనే, మీతో మనసు మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడితేనే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీతో ఫ్రెండ్‌షిప్ ఉంటేనో, మీతో ఆ బాండింగ్ ఉంటేనో. సో, ఇదొచ్చేసి మ్యారీడ్ వాళ్ళు కానీ, అన్‌మ్యారీడ్ వాళ్ళు కానీ, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో అయినా ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసొనేట్ అవుతుంది. మీతో ప్రశాంతంగా ఉండాలి, పీస్ కావాలి. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేది ఈ పర్సన్‌కి అసలు ఇష్టం లేదు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ, ఫైట్స్ కానీ ఇష్టం లేదు. ఈ పర్సన్ అదంతా మర్చిపోయి మీతో మళ్ళీ కలిసి హ్యాపీగా మాట్లాడడానికి కానీ, హ్యాపీగా ఉండడానికి కానీ ఇష్టపడుతున్నారు. బికాజ్ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీరు తనకి దొరకడం తన అదృష్టం. తన లైఫ్‌లోకి మీరు రావడం చాలా లక్కీ. తన విషెస్ అన్నీ, తన కోరికలన్నీ మీతో ఉంటేనే నెరవేరుతాయి. మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని ఇక్కడ మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు దూరం అయినా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. మీతో కలిసి ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఎలాంటి గొడవలు లేకుండా మళ్ళీ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలి. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అని ఇక్కడ మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఎవరు చూసుకోనంత హ్యాపీగా మీరు మీ పార్ట్నర్‌ని చూసుకున్నారు. సో, మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అదే విధంగా చూసుకోవాలి. మిమ్మల్ని హ్యాపీ చెయ్యాలి అనుకుంటున్నారు. డివైన్ ఫెమినైన్. సో, మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అంటే ఎమోషనల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారనమాట. డివైన్ మేల్ కాకుండా ఫెమినైన్ ఎనర్జీ అంటే ఎమోషన్స్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరంటే చాలా లవ్, చాలా ఎమోషన్స్, చాలా ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. హ్యాంగ్డ్ మ్యాన్. సో, మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? చాలా ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. ఎందుకు నేను తనని లెట్ గో చేశాను? ఎందుకు నేను తనని పట్టించుకోలేదు? ఎందుకు నేను తనకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు? ఏమైంది నాకు? ఎందుకు నేను తనని దూరం చేసుకున్నాను? అని ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఆలోచిస్తున్నారు. అండ్ మీకోసం ఏడుస్తున్నారు ఈ పర్సన్. సో, 7 ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఏదో సిట్యుయేషన్స్ వల్ల కానీ మేబీ మీ పార్ట్నర్ మీ నుంచి దూరంగా ఉండొచ్చు. మీ మీ నంబర్ బ్లాక్ చేసిన సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు. అండ్ ఫీమేల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. అంటే ఎమోషనల్‌గా ఆలోచిస్తూ మీ ఆలోచనలతో అలా ఉండిపోతున్నారు ఇక్కడ. ఎందుకు అంటే నాకు తెలిసి ఈ పర్సన్‌కి ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి. తన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి. మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరంటే ప్రేమ ఉంది. ఏం స్టెప్ తీసుకుంటే బావుంటుంది అన్న టైప్‌లో ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మిస్టేక్స్. సో, తన మిస్టేక్స్‌ని రియలైజ్ అవుతున్నారా? లేకపోతే ఏంటి అనేది క్లారిఫై చేసి చూద్దాం. యూనివర్స్‌ని అడిగి చూద్దాం. యూనివర్స్ క్లారిఫై చేయండి. ఇక్కడ మిస్టేక్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు ఈ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు? సారీ. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే తను చేసిన మిస్టేక్స్‌కి యూనివర్స్‌ని ప్రే చేస్తున్నారు. గాడ్‌ని ప్రే చేస్తున్నారు. డివైన్‌ని ప్రే చేస్తున్నారు. తన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని. ఒక్క అవకాశం ఇవ్వు, నా తప్పులు నేను సరిదిద్దుకుంటాను.
నేను అనవసరంగా అవతల పర్సన్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ దూరాలు కానీ వచ్చింది కారణం నా తప్పు వల్లే ఈ మిస్టేక్స్ అన్నీ జరిగాయి. నా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లే ఈ తప్పులన్నీ జరిగాయి. అండ్ నా తప్పుగా ఆలోచించడం వల్లే ప్రతిదానికి నేనే మా పార్ట్నర్‌ని సైడ్ చేసి మాట్లాడాను. నేనే దూరం పెంచాను. నేనే వదులుకున్నాను. నేనే దూరం చేశాను అనేది ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఏస్ ఆఫ్ వాండ్స్ చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కోసం కానీ అండ్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ న్యూ బిగినింగ్స్ కోసం కానీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ సో ఏదో ఇది జరగదు. మేము కలిసి హ్యాపీగా ఉండలేము. సో, సంథింగ్ ఏదో ఒక రీజన్ వల్ల ఈ పర్సన్ మేబీ మీకు దూరం అయ్యుండొచ్చు. తన మిస్టేక్. లేదు అంటే మీ ఇద్దరి మధ్య ఇంకెవరైనా థర్డ్ పర్సన్ వచ్చి మీ పార్ట్నర్ మైండ్ మానిప్యులేట్ చేసి ఉండొచ్చు. మేబీ అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. మీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుండొచ్చు. కానీ ఇప్పుడేంటంటే తన తప్పు తెలుసుకున్నారు. అండ్ తన తప్పు తెలుసుకున్నారు. అండ్ యూనివర్స్‌కి, డివైన్‌కి ప్రే చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో మళ్ళీ హ్యాపీగా ఉండాలని, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గాలని కానీ, లేకపోతే ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుంటే గనక మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలవాలి అనుకుంటున్నారు. ఆ థాట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, మీతో న్యూ బిగినింగ్ జరగాలి అనే కోరిక, ఇష్టం అయితే ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఉంది. సో, క్లారిఫై చేయండి యూనివర్స్. సారో సో, ఇప్పుడు ఏడుస్తున్నారు. మీతో ఎందుకు గొడవ పడ్డానా? మీతో ఎందుకు ఫైట్ చేశానా? అని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది మీ పార్ట్నర్‌కి. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ కానీ, గొడవలు కానీ ఏమన్నా అయ్యుంటే కనుక ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్‌గా మీరు కంప్లీట్‌గా తనకి దూరం అయిపోతారేమో అన్న భయం మీ పార్ట్నర్‌లో ఇప్పుడు ఏర్పడింది. అండ్ మీరింక మాట్లాడరేమో, తనతో మాట్లాడడానికి కూడా మీకు ఇష్టం లేదేమో అనే భయంతో ఇప్పుడు మీ పార్ట్నర్ డిప్రెషన్‌లో ఉంటున్నారు. బికాజ్ ఇక్కడ కూడా మళ్ళీ చూడండి మీ పార్ట్నర్‌కి ఇప్పుడు మీరు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్, మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ లైక్ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, లైక్ లవర్ కానీ, మీతో మ్యారేజ్ చేసుకోవాలని కానీ, మీతో ఫ్యూచర్‌లో ఉండాలని కానీ, మీతో కంప్లీషన్ ఉండాలని కానీ ఈ పర్సన్ అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల, లేకపోతే అనుకోని సిట్యుయేషన్స్ వల్ల మీ ఇద్దరు గొడవ పడి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ డిప్రెషన్‌లో ఉంటున్నారు. షాకింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. షాకింగ్ ఎనర్జీ ఇక్కడ ఎందుకుంది? క్లారిఫై చేయండి యూనివర్స్. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌లో మళ్ళీ బ్యాలెన్స్ రావాలని మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంటుంది. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ వస్తే బాగుంటుంది. మా ఇద్దరి మధ్య ఈ ఈ దూరం తగ్గిపోతే బాగుంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా మాయ జరిగితే బాగుంటుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంటుంది అని మీ పార్ట్నర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెజిషియన్. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా నేను చెప్తాను. మెజిషియన్ కార్డ్ కూడా ఇక్కడ యూనివర్స్‌ని
మీ పార్ట్నర్ ఏమన్నా మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉండొచ్చు. మీరు తనకి దూరం వెళ్ళిపోతున్నారు అనే విషయం తనకేదైనా రివీల్ అయ్యి ఉండొచ్చు. తనని వద్దు అనుకుంటున్నారేమో అని తనకి రివీల్ అయ్యి ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య హార్మోనీ కావాలని కానీ, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కావాలని కానీ ఇక్కడ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. లేకపోతే యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మీరు అఫర్మేషన్స్ చేస్తున్నారు. మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి రావాలని, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ కావాలి అని. సో, ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది చూసారా? అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది. సో, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మళ్ళీ మీ ఇద్దరి మధ్య షాకింగ్‌గా మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. బ్లఫ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ చాలా డ్రైన్డ్ ఫీల్ అవుతున్నారు. మీరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. తన్నెవరూ లవ్ చేయరు, తన్నెవరూ పట్టించుకోరు, తన్నెవరూ కేర్ చేయరు. తను ఎంత బాధపడుతున్నారో అనేది ఎవరికీ అవసరం లేదు అన్న టైప్లో మీ పార్ట్నర్ ఏంటంటే సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు. మీకోసం ఏడుస్తున్నారు మీ పార్ట్నర్. మీరు తనని దూరం పెట్టేస్తున్నారని, తనకి దూరం అవుతున్నారని ఏడుస్తున్నారు. సో, తనతో మాట్లాడట్లేదని కానీ, సైలెంట్‌గా ఉంటున్నారని కానీ, తను చాలా సఫర్ అవుతున్నారు. కానీ బయటికి మాత్రం ఎలా చూపిస్తున్నారంటే, నేను హ్యాపీగా ఉన్నాను, నువ్వు లేకపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇవన్నీ బ్లఫ్ అనమాట. ఒరిజినాలిటీ ఏంటి? ఇది. కానీ బయటికి మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను, నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా ఈ పర్సన్ ఏంటంటే ఒక ఫేక్ మాస్క్ తనది కానీ ఇదిని బయటికి అందరికీ చూపించుకుంటున్నారు. సొసైటీలో అందరికీ కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి కానీ, లేదు ఐఎమ్ హ్యాపీ, నేనేం బాధపడట్లేదు, నాకు ఎలాంటి బాధ లేదని చూపించుకుంటున్నారు. కానీ లోపల మాత్రం ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు, ఏడుస్తున్నారు లిటరల్లీ మీకోసం. మిమ్మల్ని అన్న మాట కోసం కానీ, లేకపోతే మీరు తనకి దూరం అవుతున్నారు అన్న బాధతో కానీ, ఈ పర్సన్ లిటరల్లీ మీరు మిమ్మల్ని మిస్ చేసుకున్నాను అని కానీ బాధపడుతున్నారు. కానీ బయటికి మాత్రం ఫేక్ సినారియో చూపిస్తున్నారు. అబాండెడ్. చెప్పాను కదా, ఈ పర్సన్ మేబీ మీరు లేకుండా హ్యాపీగా ఉండగలను అని చెప్పేసి మేబీ మీ నుంచి దూరం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాక్ అవే చేసి ఉండొచ్చు, కోల్డ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని స్పై చేస్తున్నారు, దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మేబీ తన లైఫ్లో ఏదైనా 2 సిచ్యువేషన్స్ ఉండొచ్చు. మీరు తన కెరియర్ కానీ, మీరు తన ఫ్యామిలీ కానీ, మీరు థర్డ్ పార్టీ కానీ, మీరు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ, ఇట్లా ఏదో 2 సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీకు ఏమీ చెప్పకుండా వాక్ అవే చేసి ఉంటారు, లేకపోతే కోల్డ్గా బిహేవ్ చేస్తూ మీకు మీరే వెళ్ళిపోయేలాగా ఏదో చేసున్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరే తనకి కరెక్ట్ పార్ట్నర్ అని మీ పర్సన్కి అనిపిస్తుంది. మీరే తన ప్రపంచం అనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మీ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలనుకుంటున్నారు. ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ని ఈ పార్ట్నర్ రీబర్త్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు ఈ పర్సన్. కానీ తను చేసిన మిస్టేక్స్కి తనకి ఎక్కడో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది లేదు. కొంతమందికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది, కొంతమందికి బ్యాలెన్స్ జరిగే ఛాన్స్ ఉంది, అండ్ ఇంకొంతమందికి అయితే వాళ్ళు ఏడుస్తూ అలాగే ఉండిపోయే ఛాన్స్ ఉంది, అండ్ ఇంకొంతమందికి అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ ఎలాగైనా సరే రీబర్త్ జరగాలి,
న్యూ బిగినింగ్స్ జరగాలి, రీబర్త్ జరగాలి అనే హోప్ఫుల్లీ చూస్తున్నారు మిమ్మల్ని. స్పైయింగ్, సోషల్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ వేస్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకు స్పై చేస్తున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. 2 ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పార్ట్నర్ ఎందుకు స్పై చేస్తున్నారు అంటే, తనకి మీరు కావాలి అనుకుంటున్నారా లేదా, తనకి మీరు దగ్గర అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది తను తెలుసుకోవాలనుకుంటున్నారు. తను కన్ఫ్యూజ్డ్ ఉన్నారు, క్లారిటీ లేదు. మీ డెసిషన్ ఎటువైపు ఉంటుంది, తన వైపు ఉంటుందా లేదా అనే విషయానికి తనకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ ఓవర్ థింకింగ్ వల్లే, చాలా ఎక్కువ ఆలోచించడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం ఎక్కువ ఆలోచిస్తే నెగటివిటీ, పాజిటివిటీ 2 వస్తుంది మన మైండ్లో. సో కాబట్టి మీ పర్సన్ మీ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే అనే టైప్లో, ఇంకా ఎంత తెలుసుకున్నా, ఎంత ఎంత చూసినా ఇంకా మీ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలనుకోవడం, ప్రతిరోజు మీరు తనకి కొత్తగా కనిపించడం, ప్రతిరోజు మీరు తనకి న్యూ పర్సన్ లాగా అనిపించడం, ఏదో ఒకటి మీ గురించి కొత్తగా తెలుసుకోవడం. సో ఇలా దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎగ్జాషన్, క్వీన్ ఆఫ్ కప్స్. సో అదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి నేను ఇది కార్డ్ తీసుకున్నాను. సో ఇంకా అలసిపోయారండి. వాళ్ళ ప్రేమని వాళ్ళలో దాచుకొని దాచుకొని అలసిపోయారు. కాబట్టి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాస్ట్ అయిపోయారు. ఇంకా నా వల్ల కాదు, చెప్పేయాల్సిందే. ఎస్సా నోనా అనేది నెక్స్ట్ థింగ్, చెప్పేయాల్సిందే. దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. ఎన్నాళ్ళు నా ప్రేమ, తనంటే నాకు ఇష్టం ఉంది, తనంటే నాకు ప్రేమ ఉంది, తను కావాలి అని ఎన్నాళ్ళు దాచుకుంటాను, ఎన్నాళ్ళు చెప్పకుండా అనే ఫీలింగ్ మీ పార్ట్నర్లో ఉంది. అండ్ మీకు మీ పార్ట్నర్కి లైక్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు, సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ మీ పార్ట్నర్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ ఎగ్జాషన్, ఎమోషనల్ బర్డెన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇంకా ఎలాగైనా సరే చెప్పేయాల్సిందే, చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. సో ఇక్కడ సన్ కార్డ్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. తన ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేసి మీతో కలిసి హ్యాపీగా ఉండాలని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. ఎమోషన్స్ లోపల దాచుకోలేకపోతున్నారు. మేబీ మీకు మీ పార్ట్నర్కి మధ్య సేమ్ వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతూ ఉండొచ్చు. తను ఏం ఫీల్ అవుతున్నారు మీకు తెలిసి ఉండొచ్చు, మీరేం ఫీల్ అవుతున్నారు అనేది మీ పార్ట్నర్కి తెలిసి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఫిజికల్లీ సెపరేషన్ ఉన్నా సరే, ఎమోషనల్లీ కానీ 3D లెవెల్లో దూరంగా ఉన్నా సరే, 5D లెవెల్లో మాత్రం మీ ఎనర్జీస్ అనేది కలుస్తున్నాయి. ఆల్వేస్ మీ ఇద్దరు వైబ్రేషన్స్ మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పాలి. మీరు సాడ్గా ఉంటే అక్కడ మీ పార్ట్నర్ ఆల్ ఆఫ్ సడన్ సాడ్గా ఫీల్ అవ్వడం కానీ, మీరు హ్యాపీగా ఉంటే ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో తెలియదు కానీ మీ పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, ఇలా త్రూ ఎనర్జెటికల్లీ మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నారు. ఈ పర్సన్కి ఎట్ ప్రెజెంట్ మీరంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంది. కప్స్ ఎనర్జీ కాబట్టి తను మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. తను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో, తను ఏమీ ఫేక్ చేయట్లేదు. మీ విషయంలో జెన్యూన్గానే లవ్ చేస్తున్నారు. తన లవ్లో జెన్యూనిటీని మీకు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు ప్రూవ్ చేసుకొని మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనేది ఈ పర్సన్ మనసులో ఉంది. సో ఇక్కడ మేజర్గా రాశులు వచ్చేసి చెప్తాను.
కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 2/12/22, 1/11/21, 5/15/25, 6/16/26, 7/17/27. సో ఈ నెంబర్స్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ డేట్ అయి ఉండొచ్చు. మేబీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరు కలిసిన డేట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉన్న డే అవ్వచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిన డే అయినా అయి ఉండొచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ డేగా కనిపిస్తుంది. ఇక్కడ లెటర్స్ వచ్చేసి హెచ్, డి, ఎన్, ఎస్, బి, కే, హెచ్, ఐ, ఎం, టి, ఆర్, బి. సో ఈ లెటర్స్ ఇక్కడ నాకు మేజర్గా కనిపించాయి. మీ పార్ట్నర్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అయి ఉండొచ్చు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.